హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మిమ్మల్ని ఒక కొరియన్ బార్బెక్యూ రెస్టారెంట్కి తీసుకెళ్ళబోతున్నాను నాతో పాటు. ఇక్కడ అంతా ఆర్డర్ అంతా ఐప్యాడ్ నుంచి జరుగుతుంది. ఎవరిని పిలిచి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ఫుడ్ మనమే వండుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే మన కోసం ఫుడ్ తెచ్చేది మనుషులు కాదు, ఒక రోబోట్. రోబోట్ మన ఫుడ్ తెస్తుంది, మనం తీసుకోవాలి, తీసుకునేసి దాన్ని చెప్పాలి మనం ఫుడ్ తీసుకున్నామని. అండ్ ఇక్కడ మన సేమ్ ఇండియాలో కదా బార్బిక్యూలో ఎలా ఉంటుందో ఇక్కడ బేక్ చేసుకోవడానికి మనకు బేకింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. చూసారా ఎన్ని రోబోట్స్ ఉన్నాయో? ఎవ్రీ టేబుల్కి ఒక రోబోట్ ఉంటుంది. సో ఇఫ్ నాకు ఒక 5 టేబుల్స్ ఉన్నాయంటే 5 రోబోట్స్ కూడా నడుస్తూ ఉంటాయి అందులో. చూసారా, మా బుడ్డోడు చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఫుడ్ తీసుకుంటూ కేక్స్ రాగానే టక్కమని ఉరికాడు. అగో రోబోట్కి చెప్పేస్తున్నాడు. బుడ్డోలు ఎవరు మాట వినరు. ఫుడ్ వచ్చిందంటే వాళ్ళకు తినడంలోనే ఉంటారు. అండ్ రోబోట్ మాత్రం వాళ్ళని చాలా ఎక్సైట్ చేసేసింది. మీకు తెలుసా, ఈరోజు వాళ్ళ తిన్న ఫుడ్కి నేనే ఎక్కువ బిల్ పే చేశాను. నార్మల్గా అయితే ఇంత ఎప్పుడు ఎక్కువ పే చేయాలా, వీళ్ళు మాత్రం ఆ రోజు ఇచ్చిన ఆర్డర్స్ అని అమ్మో, నా పాకెట్స్ నేను చూసుకోవాల్సి వచ్చిందండి. ఇదే బార్బిక్యూ చేసుకోవాలి మనము. ఇందులో వేరే వేరే ఫుడ్స్ మనం పెట్టుకోవచ్చు మనం ఆర్డర్ చేసిన దాని ప్రకారం. అండ్ చూడండి, పిల్లకాయలు అయితే తినేస్తారండి. మనం అంతా చూసుకుంటాం కానీ పిల్లకాయలకి ఇవే చాలా ఇష్టం. ఇక్కడికి ఫుడ్ కోసం కాదండి, పిల్లల హ్యాపీనెస్ కోసం, వాళ్ళు రోబోట్ కోసం వస్తారు. అలవాటైపోయింది మాకు వాళ్ళతో పాటు.